ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా కంచా ఐలయ్య సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహనీయుల జయంతి సందర్భంగా ఒక పాట పాడడం జరుగుతూ ఉంది. ఎందుకురా అంబేద్కరుడు అందరి వాడవలేదు, ఎందుకురా అంబేద్కరుడు కొందరి వాడైనాడు, మానవతా స్ఫూర్తిని పంచి భరతా ఖ్యాతిని పెంచి సంవిధానమే మనకందించి అందరికీ అన్నీ ఇచ్చి ఎందుకురా ఎందుకురా ఆయన ఇంకా అంటరాని వాడైనాడు, ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు. ఓ కుమ్మరి కమ్మరి చాకలి మంగలి వడ్డరి బిడ్డల్లారా, ఓ కుమ్మరి కమ్మరి చాకలి మంగలి వడ్డరి బిడ్డల్లారా, ఓ బోయా తెనుగు గౌడ యాదవ మున్నూరు కాపుల్లారా, ఓ మేదరి పెరిక కురువ కటిక పద్మశాలుల్లారా, ఓ కోయా గోండు బంజారామ మహ్మదీయుల్లారా, ఆలోచించండి ఓ భారతీయులారా, ఆలోచించండి నిజ భారతీయులారా, జర సోచాయించండి బహుజన మహాజనులారా, ఎందుకురా 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 ఆయన అంటరాని వాడైనాడు, ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు, అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, రాజకీయ సామాజిక ఆర్థిక సమానతను కోరినందుక, దేశ పౌరులందరికీ సమాన జన్మ హక్కిచ్చినందుక, ప్రజాస్వామ్యములు ప్రజలే అధినేతలన్నందుక, వజ్రాయుధము కన్న పదునైన ఓటు నీకిచ్చినందుక, అవకాశాలు అందరికీ దక్కాలన్నందుక, తన జ్ఞాన సంపదను దేశ భవిష్యత్తుకు దారపోసినందుక, నీకు వాక్ స్వాతంత్రం కల్పించినందుక, స్త్రీ పురుష సమానత్వమే కోరినందుక, వర్గవర్ణ కుల భేదం వద్దన్నందుక, కుల వివక్షలు కూలాలన్నందుక, కులరహిత దేశమే కావాలన్నందుక, అంటరాని వాడల్లో పుట్టి అంటరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞాని అయి విలసిల్లినందుక, అంటరాని వాడల్లో పుట్టి ప్రపంచ జ్ఞాని అయి విలసిల్లినందుక, అఖండ జాతికే వెలుగైనందుక, అఖండ జాతికే వెలుగైనందుక, భారతదేశపు నిచ్చెన మెట్ల వ్యవస్థలో మహరుగా పుట్టినందుక, ఎందుకురా ఎందుకురా ఆయన ఇంకా అంటరాని వాడైనాడు, ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు. జోహార్ జోహార్, జై భీమ్, జై భీమ్. ఇదే విధంగా మన సమాజ హితం కోసం పోరాడినటువంటి మహనీయుల వర్ధంతి సందర్భంగా అదేవిధంగా
మనం ఈ మహనీయులను ఎప్పుడు మన స్ఫూర్తిదాయకంగా ఉంచుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్క యువతకి నేను విన్నపం చేస్తూ ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ